గైస్, చాలా రోజుల తర్వాత అయితే మన ఛానల్లో వీడియో అనేది అయితే పెట్టేస్తున్నాం. ఎందుకంటే మేము బెంగళూరు వచ్చామన్నమాట. బెంగళూరులో మనకి ఏంటి ఎలా షూట్ చేయాలి, ఏ వీడియోస్ పెట్టాలని ఆలోచిస్తుంటే ఒకరైతే మనకు బెంగళూరు చాప్టర్ని స్టార్ట్ చేయండి, ఇక్కడ ఏంటి సిచ్యువేషన్, ఎలా బతుకుతున్నారు, ట్రాఫిక్ ఎలా ఉంటుంది, ఇంకా ఏ జాబ్స్ చేసుకుంటూ ఉంటారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఉంటారు, వీటిని మీరు ఒక వీడియో ఒక చాప్టర్ లాగా తీస్తే బాగుంటుంది అని చెప్పాను సార్. అందుకోసం మనం అయితే బెంగళూరు చాప్టర్ని అయితే స్టార్ట్ చేసాం. ఓకే, బెంగళూరు చాప్టర్లో మెయిన్గా ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ ఎలా ఉంటాయి, ట్రాఫిక్ ఏంటి, ఏ జాబ్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ వాళ్ళు ఎలా ఉంటారు, హార్డ్వేర్ వాళ్ళు ఎలా ఉంటారు, ఇంకా అదర్స్ ఎలా ఉంటారు, ఓకేనా, మెట్రో స్టేషన్స్ ఎలా ఉంటాయి, బిల్డింగ్స్ ఎలా ఉంటాయి, ఓకేనా, ఇవన్నీ మనం చూద్దాం. రెంట్స్ ఎంత ఉంటాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత ఉంటుంది, కొత్తగా ఫామ్ అయిన గవర్నమెంట్ ఏ విధంగా పథకాలు ఇచ్చింది ఇక్కడ ఉన్న వాళ్ళకి, మెయిన్ ఫ్రీ బస్ కావచ్చు లేడీస్కి, ఓకేనా. ఇక పెట్రోల్ డీజిల్ రేట్స్ ఎలా ఉన్నాయి, ఓకేనా, టోల్ గేట్స్ ఎలా ఉంటాయి, టోల్ ప్లాజెస్ ఎలా ఉంటాయి, ఎంత టోల్ ఉంటుంది, ఓకేనా, ఏ టోల్ ఎక్కితే మనం ఏ ఏ రూట్స్కి వెళ్ళగలుగుతాము, ఇలాంటివన్నీ ఒక బెంగళూరు చాప్టర్ అని అయితే మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా. మెయిన్గా స్టార్ట్ చేయాలని ఎందుకు అనుకున్నామంటే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎలా బ్రతుకుతున్నారు జనాలు, పేరెంట్స్ని వదిలి సొంత విలేజెస్ని విడిచిపెట్టి, ఊర్లలో వాటర్ రాక, పంటలు సరిగ్గా పండక ఇక్కడ వచ్చేసి కూలి పనులు చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. చదువుకొని సాఫ్ట్వేర్ జాబులు చేసే వాళ్ళ పరిస్థితి వేరు, ఇక్కడ కూలి పనులకు పోయే వాళ్ళ పరిస్థితి వేరు. ఎందుకంటే రోజు పరిస్థితులు చాలా తీవ్రంగా తయారవుతుంటాయి వాళ్ళకి. ఏమన్నా కూలి పని, బయట కూలి పని అంటే మామూలు విషయం కాదు. సాఫ్ట్వేర్లో అయితే ఏముంటుందండి, రోజు ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ ఆఫీస్ పనులు వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది, వాళ్ళ టీమ్ లీడ్స్తో కావచ్చు, వాళ్ళ మేనేజ్తో కావచ్చు, ప్రాజెక్ట్స్ అర్థం కాక, ఓకేనా. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ గురించి అది వేరే విషయం, ఓకేనా. ఇక్కడ ఏంటి పరిస్థితి, మెయిన్గా ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ బెంగళూరులో. చదువుకోని వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా మరి ఘోరంగా ఉంటుంది. కనీసం బయట తిరిగి ఓలా, ఊబర్, క్యాబ్స్ రన్ చేసుకున్న వాళ్ళకంటే ఇంకా చదువుకున్న వాళ్ళ యొక్క పరిస్థితి కొంచెం డిఫికల్ట్గా ఉంటుందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇంకా బెంగళూరు చాప్టర్ని అయితే మనం ఈ వీడియోతో అయితే స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా. మేమైతే సరదాగా కార్ తీసుకొని బయటికి వచ్చేసాం. ప్రజెంట్ అయితే మనం ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్నాము. ఇక్కడ 8 కిలోమీటర్స్ ఫ్లైఓవర్ అయితే ఉంటుంది, ఓకేనా. అయితే ఉంటుంది టువర్డ్స్ సిల్క్ బోర్డ్ అయితే ఉంటుంది, ఓకేనా. టోల్ వచ్చేసి అప్రాక్సిమేట్గా కార్కి అయితే 60 రూపీస్ ఉంది, అండ్ బైక్కి అయితే 25 రూపీస్ ఉంది. బైక్కి అప్ అండ్ డౌన్ అయితే తీసుకుంటే 35 రూపీస్ అంట. ఇక్కడ స్మార్ట్ కార్డ్స్ కూడా ఉన్నాయి, స్మార్ట్ కార్డ్స్ కూడా ఉంది బైక్కి టోల్ ప్లాజాలో. డైలీ టోల్, వీక్లీ, మంత్లీ ఉంటాయి కదా, అలా అనమాట. అక్కడ ఉంది. యాక్చువల్గా ఫ్లైఓవర్ కింద వెళ్ళి ట్రాఫిక్ అంతా షూట్ చేసి చూసేద్దామని అనుకున్నాం, కానీ ఫస్ట్ ట్రాఫిక్లో మజా రాదని చెప్పేసి విసుకొచ్చేస్తే చాలా మళ్ళీ వెళ్ళాలనిపించదు బయటికి బేసిక్గా అని చెప్పేసి ఫ్లైఓవర్ అయితే ఎక్కేసాం. ఇక్కడైతే మనకి 60 రూపీస్ టోల్ అయితే పడింది. ఎలక్ట్రానిక్ సిటీలో అయితే మనం ఫ్లైఓవర్ అయితే ఎక్కాం. టువర్డ్స్ సిల్క్ బోర్డులో ఎండ్ అవుద్ది ఈ ఫ్లైఓవర్ అనేది. బేసిక్గా సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు వేసుకున్నారు, ఇన్ఫోసిస్ అండ్ సమ్ అదర్ కంపెనీస్ వాళ్ళు వేసుకున్నారు ఎలక్ట్రానిక్ సిటీకి, అంటే ట్రాఫిక్ ఉండకుండా వచ్చేస్తారు ఎంప్లాయీస్ అని చెప్పేసి వేసుకున్నారని చెప్పి మనకు తెలిసింది. కానీ అది ఏదో మాత్రం తెలియదు మనకి, ఇంకా దాని గురించి డీటెయిల్గా మనకైతే తెలీదు, ఓకేనా. కానీ బెంగళూరులో బతకాలంటే ట్రాఫిక్ అయితే అలవాటు పడాల్సిందే, తప్పకుండా ట్రాఫిక్ అయితే అలవాటు పడాల్సిందే. ఎందుకంటే డైలీ ఫ్లైఓవర్ ఎక్కాలంటే అది సాధ్యమైన పని కాదు. ఎందుకంటే వన్ సైడ్ వెళ్ళాలంటే 60 రూపీస్, ఇంకో సైడ్ రావాలంటే 120 రూపీస్ పడుతుంది అప్రాక్సిమేట్గా, నేను చెప్తున్నాను, ఓకేనా. బెంగళూరు బతకాలంటే కన్ఫామ్గా మనం ట్రాఫిక్ అయితే అలవాటు పడాల్సిందే, దాంట్లో ఎటువంటి లోపాలు లేవు. ఇన్ కేస్ నాకు ట్రాఫిక్ వద్దు, నేను వెళ్ళలేను ట్రాఫిక్లో అంటే సింపుల్ ఒక్కటే ట్రిక్కే ఉంటుంది, అది ఫాలో అయిపోండి. ట్రాఫిక్లో వెళ్ళలేను అనుకునే వాళ్ళు ఏం లేదండి, వెయిట్ చేయలేం ట్రాఫిక్లో, మేము ట్రాఫిక్ మా వల్ల కాదనే వాళ్ళు ఏం చేయాలంటే సింపుల్గా ఒక్కటే, వెరీ సింపుల్ అండి ఇది, నైట్ టైమ్స్ తిరగండి. సింపుల్, నైట్ టైమ్స్ తిరగండి, డేలో తిరగద్దండి. డేలో ట్రాఫిక్ ఉంటుంది, మీరు వెళ్ళలేరు కదా, అందుకోసం నైట్ టైం తిరగండి. నైట్ టైం వెళ్ళండి. నైట్ టైం ఏ సిటీ కావాలంటే ఆ సిటీ వెళ్ళండి, ఏ టౌన్ కావాలంటే ఆ టౌన్ వెళ్ళండి. నైట్ టైం అన్నీ క్లోజ్ చేసి ఉంటారు. మ్యాక్సిమం బెంగళూరు కాబట్టి 10% ఓపెన్ చేసి ఉంటారులేండి మీకోసం. ఆ మాల్స్ అంట ఇలాంటివన్నీ ఆల్మోస్ట్ క్లోజ్ చేసి ఉంటారు నైట్ టైం తిరగండి, ఓకేనా. నైట్ టైం అంటే అబౌవ్ 10:30 అట్లా వెళ్ళండి. మళ్ళీ బిలో నైట్ కదా అంటే అది కష్టం మళ్ళీ, ఎందుకంటే అప్పుడు ఇంకా ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. మాల్స్ ఇవన్నీ క్లోజ్ చేసే టైంలో అందరూ రిటర్న్ వస్తూ ఉంటారు కదా,
వాళ్ళ కోసం అని చెప్పేసి. అవునా, ఇంకా ట్రావెల్స్ బస్సెస్ కూడా ఎక్కువే, ఎందుకంటే స్టాపింగ్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళ రచ్చ కూడా రోజు ఉంటుంది. ఇంకా చెప్పనవసరం లేదు, హాలిడేస్ సీజన్ వచ్చినాయంటే వాళ్ళ హవా పెద్దగా ఉంటుంది, ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. రీసెంట్గా సంక్రాంతికి అయితే ఆల్మోస్ట్ ఎలక్ట్రానిక్ సిటీ టు కడపకి అయితే 1600 ఎంతో సంథింగ్ ఉంది ట్రావెల్స్ బస్సెస్. ఇంకా ఏపీఎస్ఆర్టీసీ కానీ టీఎస్ఆర్టీసీ కానీ అయితే అస్సలు కేఆర్టీసీ కానీ అస్సలు లేవు, బస్సెస్ చూపించట్లేదంట బుక్ చేసుకోవడానికి కూడా. మా ఫ్రెండ్స్ వెళ్ళడానికి వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అయితే స్టాప్ అయిపోయారు వెళ్ళకుండా, ఈ బస్సెస్ ప్రాబ్లంతో. అంతంత రేట్లు పెడితే ఎలా చెప్పండి ఒకటేసారి. వాళ్ళు డిమాండ్ అనమాట, డిమాండ్ని వాళ్ళైతే యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఓకేనా, ఇది మన బెంగళూరు చాప్టర్లో ఫస్ట్ వీడియో అయితే చేస్తున్నాం మనం. ట్రాఫిక్ అలవాటు లేని వాళ్ళు అయితే నైట్ టైమ్స్ వెళ్ళిపోండి, సింపుల్గా ఉంటుంది. లేదంటే ఫ్లైఓవర్స్ ఎక్కండి, ఫ్లైఓవర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, లింక్ కనెక్టివిటీ ఎలా ఉంది, మీకు 5 కిలోమీటర్స్ దూరమైనా కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు కదా. ట్రాఫిక్లో ఉంది, ఐడిల్ కండిషన్స్లో ఇంజన్ని. ఓకేనా, మేమైతే ఫ్లైఓవర్ అయితే ఎండ్కి అయితే వచ్చేసాము. ఇది ఎలక్ట్రానిక్ సిటీ టు సిల్క్ బోర్డ్ ఎండ్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది ఎండ్ అయిపోయి నార్మల్ రోడ్డుకి అయితే కనెక్ట్ అయిపోతుంది. మళ్ళీ అటు సైడ్ మనం ఎక్కినట్టయితే డైరెక్ట్గా సిల్క్ బోర్డ్ ఎలక్ట్రానిక్